యాదాద్రి అనేది మనకు ఇప్పుడు ఆంధ్రాలో కనుక తీసుకుంటే తిరుమల తిరుపతి Yes. దేవస్థానం ఎంత ప్రఖ్యాతగాంచిందో ఇప్పుడు అట్లాగే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు భువనగిరి వచ్చేసి శాటిలైట్ సిటీగా ఎప్పుడో అనౌన్స్ చేసినారు. Okay. అది అందరికి తెలిసిన అవును, విషయమే. అవును. నెక్స్ట్ ఎవరైనా కూడా సిటీ నుంచి ఒక ఆధ్యాత్మికంగా విజిట్ చేయాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ విజిట్ చేస్తారు. ప్లస్ అదొక స్పిరిచువల్ హబ్ లాగా ఉంటుంది. ఓకే. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో అద్భుతంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వా, అద్భుతం సుమారుగా అయితే, అవును. వీకెండ్స్లో 1,00,000 మంది వస్తూ ఉన్నారు. అవును, అవును. ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది ఒక స్పిరిచువల్ సర్క్యూట్. అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు కూడా ఎస్, ఒక కారిడార్ ఒకటి చేస్తున్నారు. అవును మన బృందావన్ కూడా అదే దాంట్లో ఉందని. అవునండి. దానికి పక్కన అంటే ట్రిపుల్ ఆర్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన బృందావన్ ఉంది. అంటే యాదాద్రి టెంపుల్, యాదాద్రి పట్టణం కూడా దానికి ఆనుకొనే ఉంది. అవును. మనకు గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే Superb. ఆ. ప్లానింగ్ ఏంటంటే అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వానికి విజన్ ఉంది, ప్లానింగ్లో ఉంది. డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ అవగానే డెఫినెట్గా అవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్యరూపం దాలుస్తాయండి. Okay. దాని గురించి దాన్ని గోల్డెన్ కారిడార్ అని చెప్పేసి అంటాం.